ఈరోజు క్లాస్లో 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ చాప్టర్ ఫోర్స్ అండ్ ప్రెజర్ అనేటటువంటి చాప్టర్ నుంచి ప్రెజర్ అనేటటువంటి టాపిక్ని ఈరోజు నేర్చుకుందాం. వాట్ ఈస్ ప్రెజర్, వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ప్రెజర్, హౌ ద ప్రెజర్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద ఆబ్జెక్ట్స్. ప్రెజర్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఈరోజు మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. ప్రెజర్ అంటే తెలుగులో ఒత్తిడి లేదా పీడనము అంటారు. జనరల్గా మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని, ఒక తలుపు ఉంది, తలుపు పైన అంతకు ముందు దాకా మనం నేర్చుకున్నాం, తలుపు పైన కొంత ఫోర్స్ ఉపయోగిస్తామని, పుల్ ఆర్ పుష్, నెట్టడం ద్వారా కానీ లేదా లాగడం ద్వారా కానీ తలుపు తెరుస్తాం. ఏదైనా ఒక పెద్ద బండరాయి కానీ ఏదైనా సరే, ఒక కారు కానీ కదలలేదు, దాన్ని ఏం చేస్తాం, పుష్ చేస్తాం, దాని మీద ప్రెషర్ అప్లై చేస్తాం. ఒక డస్టర్ తీసుకొని చేతితో ఏం చేస్తాం, దాన్ని ఒత్తుతాం, ఫోర్స్ అప్లై చేస్తున్నావు. అలా ఏదైనా ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేయడాన్ని, దానిపైన ఆ ఆబ్జెక్ట్ పైన నువ్వు కొంత ప్రెషర్ని అప్లై చేస్తున్నావు, ఒత్తుతున్నావు దాన్ని. అలా ఒత్తటాన్ని ఏమంటామో తెలుగులో ఒత్తటం అంటాం. కంప్రెసింగ్ ఏ ఆబ్జెక్ట్ బై యూజింగ్ సమ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ప్రెషర్. ప్రెషర్ డెఫినేషన్ ఒకసారి గమనించినట్లయితే, ప్రెషర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ పర్ యూనిట్ ఏరియా. ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఒక యూనిట్ ఏరియా కలిగినటువంటి ఆబ్జెక్ట్ పైన మనము అప్లై చేసే ఫోర్స్నే ప్రెషర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ పైన ఈ చేయి ఉపయోగించి ఇలా ప్రెస్ చేస్తున్నాను, దీని మీద ప్రెషర్ అప్లై చేస్తున్నానా లేదా? అది చేంజ్ కావచ్చు, షేప్ చేంజ్ కాకపోవచ్చు, కానీ ఫోర్స్ అప్లై చేస్తున్నాను, కొంత ప్రెషర్ అప్లై చేస్తున్నాను. ఎంత? కొంత ప్లేస్లో, ఈ ఆబ్జెక్ట్ యొక్క కొంత ప్లేస్లో. అదే ఫోర్స్ ఎగ్జర్టెడ్ పర్ యూనిట్ ఏరియా, కొంత ఏరియా కలిగినటువంటి ఆబ్జెక్ట్ పైన అప్లై చేయబడుతున్నటువంటి ఫోర్స్ని ఏమంటామో ప్రెషర్ అంటాం. ఎగ్జాంపుల్కి చూడండి, హ్యామర్ ఒక ఐరన్ నెయిల్ని పైన నెత్తి మీద కొడితే ఏమైంది? ఐరన్ నెయిల్ గోడ యొక్క వాల్కి లోపలికి దిగుతుంది కదా. సో ఐరన్ నెయిల్ని వాల్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు మనము హ్యామర్ తీసుకొని దాని యొక్క టాప్ పైన మనము కొంత ఫోర్స్ను ఉపయోగిస్తాం. ఇంత చిన్న ప్లేస్ ఉంటుంది, ఆ నెయిల్ యొక్క టాప్ ఎంత ఉంటుంది? కొంచెం ప్లేసే కదా. కానీ మనం ఉపయోగిస్తున్న హ్యామర్ ఉపయోగిస్తున్న ఫోర్స్ ఎంత? చాలా ఎక్కువ ఫోర్స్, గట్టిగా కొడతాం, అవునా? ఎంత ఏరియా పైన? చిన్న ఏరియా పైన ఎక్కువ ఫోర్స్ ఉపయోగిస్తాం. అలా కొంత పర్టికులర్, అది చిన్న ఏరియా పైన ఉపయోగించవచ్చు, పెద్ద ఏరియా పైన ఏదైనా సరే కొంత ఏరియా పైన మనము యూజ్ చేసినటువంటి ఫోర్స్నే ఏమంటామో ప్రెషర్ అంటాం. మన కాళ్ళతో కింద భూమిలో నడుస్తున్నాం అంటే భూమిని నెట్టుతున్నాం, మనం ఒత్తుతున్నాం, అందువల్ల నడుస్తున్నాం. మనం నేలని కిందకు నెట్టకపోతే ముందు అడుగు వేయలేం. మనం కాలుతో నేలను భూమితో నొక్కకపోతే తర్వాత అడుగు వేయలేం. గమనించండి, నేలని కాలితో ఒత్తకపోతే నెక్స్ట్ అడుగు ముందుకు వేయలేం కదా. ముందుకు వేస్తున్నాము అంటే నేలని కొంత ప్రెషర్తో ప్రెస్ చేస్తున్నాం. సో మన ఫీట్తో సర్ఫేస్ పైన కొంత ప్రెషర్ అప్లై చేయబడుతుంది కాబట్టి, చేస్తున్నాం కాబట్టి మనం వాక్ చేయగలుగుతున్నాం, రన్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక ఆరెంజ్ కోస్తూ ఉన్నారు, నైఫ్ ఉపయోగించి ఆరెంజ్ని స్లైసెస్గా కోసేటప్పుడు కూడా నైఫ్ యొక్క సర్ఫేస్ ఎలా ఉంటుంది? ఆరెంజ్ సర్ఫేస్ మీద నైఫ్ ఉపయోగించి కొంత ప్రెషర్ని అప్లై చేస్తాం. అలా కొంత ఏరియా పైన అప్లై చేయడం ద్వారా, కొంత ప్రెషర్ని అప్లై చేయడం ద్వారా అది స్లైసెస్గా కట్ అయిపోతుంది. ప్రతి ఎగ్జాంపుల్లో కూడా మనము కొంత ఫోర్స్ని ఉపయోగిస్తున్నాం, అది కామన్. దేనిపైన ఉపయోగిస్తున్నాం? ఒక పర్టిక్యులర్ ఏరియా పైన ఫోర్స్ ఉపయోగిస్తున్నాం. ఎక్కువ ఫోర్స్ని తక్కువ ఏరియా పైన ఉపయోగిస్తున్నాం. జనరల్గా చెప్పాలంటే తక్కువ ఏరియా పైన సమ్ పర్టికులర్ ఫోర్స్ని, ఒక నిర్దిష్ట ఏరియా పైన కొంత ఫోర్స్ని అప్లై చేస్తూ ఉన్నాం. అలా ఒక పర్టికులర్ ఏరియా పైన అప్లై చేయబడేటటువంటి ఫోర్స్ని మనము ప్రెషర్గా చెప్తాం. టెక్స్ట్ బుక్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 6th క్లాస్లో మీరు నేర్చుకున్నారు,
సెవెంత్ క్లాస్లో నేర్చుకున్నారు. సైక్లోన్స్ వచ్చినప్పుడు పైన రూఫ్ టాప్స్ ఎగిరిపోతూ ఉంటాయి. పురాతన కాలంలో, ఇప్పుడంటే అన్ని బిల్డింగ్స్ వచ్చాయి కాబట్టి ఇబ్బంది లేదు. పురాతన కాలంలో పూరిళ్ళు ఉండేవి, పైన చెత్తతో రూఫ్ టాప్ ఉండేది. బాగా గాలివాన వచ్చినప్పుడల్లా అది ఒక సమస్య, ఎక్కడ కొట్టుకుపోయిద్దో, పైన టాప్ లేచిపోయిద్దేమని. ఎందుకంటే అలా పైన రూఫ్ టాప్ ఎందుకు లేచిపోతుంది? ఎప్పుడైనా మనకి వర్షాలు బాగా వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, సైక్లోన్లు వచ్చినప్పుడు, విండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, సైక్లోన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎందుకంటే డిఫరెన్స్ ఇన్ ద ఎయిర్ ప్రెషర్. దీనికి రీజన్ ఏంటి? ఎయిర్ ప్రెషర్లో డిఫరెన్స్ వల్ల ఇలా జరుగుతుంది. ఒక హట్ ఉంది, హట్ యొక్క టాప్ గాలి వానక పైకి లేచిపోయింది అనుకోండి టాప్. దీనికి కారణం ఏంటంటే హట్ లోపల ప్రెషరు, బయట ప్రెషరు డిఫరెంట్గా ఉండడం వల్ల. సేమ్ ఎయిర్ ప్రెషర్ లోపల కన్నా లోపల హై ప్రెషర్ ఉంటుంది, బయట వైపు ప్రెషర్ కొంచెం ఎక్కువ, బయట వైపే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది ఎయిర్ ప్రెషర్, లోపల వైపు ప్రెషర్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన లోపల ఉంటా గాలి ఎక్కువ ఆడదు కదా. సో పైనేమో బాగా గాలి వీస్తూ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్కి వెళ్తుంది, లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్ వైపుకి వెళ్తుంది. కాబట్టి హై ప్రెషర్ ఉన్న బయట వైపు ఉంది కాబట్టి ఆ టాప్ మొత్తం ఏమవుతుంది? పైకి ఎగిరిపోతుంది గాలి వల్ల. మీరు గమనించారా, ఇళ్లలో రెగ్యులర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. క్యాలెండర్ హ్యాంగ్ చేస్తారు. క్యాలెండర్ హ్యాంగ్ చేసినప్పుడు పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, గోడకు క్యాలెండర్ హ్యాంగ్ చేస్తారు, కానీ క్యాలెండర్ యొక్క పేపర్స్ పైకి ఎగురుతూ ఉంటుంది. ఎయిర్ ఏమో కిందకు వస్తూ ఉంటుంది ఫ్యాన్ నుంచి, కానీ క్యాలెండర్ ఎలా ఎగురుతుంటుంది? కింద నుంచి ఎవరో గాలి పెట్టినట్లుగా పైకి ఎగురుతుంది. కారణం కూడా ఇక్కడ కూడా క్యాలెండర్ లోపల పేజెస్లో లో ప్రెషర్ ఏర్పడిద్ది, బయట వైపు ఎయిర్ వల్ల హై ప్రెషర్ ఏర్పడుతుంది. అందువల్ల ఆ పేపర్స్ పైకి లెగుస్తడం అలవాటు అవుతుంది. ఇక్కడంతా కూడా ప్రెషర్ ఫోర్స్లో డిఫరెన్స్ అనమాట. డిఫరెంట్ ప్రెషర్ ఉండటం వల్ల అలా జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు నేర్చుకున్నారు పుష్ ఏ నెయిల్ ఇన్ ఏ వుడెన్ బ్లాక్ బై ఇట్స్ హెడ్. మీ చెయ్యి ఉపయోగించి ఒక ఐరన్ నెయిల్ని వుడెన్ బ్లాక్లోకి పంపడానికి ప్రయత్నం చేయండి. చేయలేము, అంటే నువ్వు ఎక్కువ ఫోర్స్ ఉపయోగించలేవు. అదే యు సక్సీడ్? నో. ట్రై నౌ టు పుష్ ద నెయిల్ బై పాయింటెడ్ ఎండ్. చేత్తో కాకుండా హ్యామర్తో అయితే ఎక్కువ ఫోర్స్ ఉపయోగించి పెట్టు. ఇక్కడ ఐరన్ నెయిల్ని వుడెన్ స్టిక్లోకి వెళ్ళేటట్లుగా, వుడెన్ బాక్స్ లోపలికి వెళ్ళేటట్లుగా చేసేటప్పుడు కూడా ఐరన్ నెయిల్ వుడెన్ పైన ఎలా పెడతావు? ఎటువైపు పెడతావు? ఏదైతే పదునుగా ఉందో, తక్కువ ఏరియా తక్కువ ఉందో, ఒక నెయిల్ని తీసుకుంటే రెండు వైపులా గమనించండి. ఒకవైపు ఏమో సన్నగా ఉంటుంది, కోపుగా ఉంటుంది, ఇంకొక వైపు ఏమో కొంచెం తల ఉంటుంది, దానికి వెడల్పుగా ఉంటుంది. అవునా? మనం ఎటువైపు పెడతాం? గోడకి సీల కొట్టేటప్పుడు షార్ప్గా ఉండే వైపే పెడతాం, తక్కువ ఏరియా ఉండే వైపు పెడతాం. నెయిల్ని వుడెన్ బ్లాక్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు, హ్యామర్తో హిట్ చేసేటప్పుడు నెయిల్ని వుడెన్ పైన తక్కువ ఏరియా ఎటువైపు ఉంటుందో అటువైపు పెడతాము. హ్యామర్తో ఎక్కువ ఏరియా పైన ప్రెషర్ అప్లై చేస్తాం. రివర్స్ పెడతామా? రివర్స్ పెడితే దిగుతుందా నెయిల్? ఎందుకంటే ఎక్కువ ఏరియా పైన మనం ఉపయోగించే ఫోర్స్ ఆ ఏరియాకి సరిపోదు, ఇంకా ఎక్కువ ఫోర్స్ ఉపయోగించాలి అలా దిగాలంటే. అదే సన్నగా ఉండేటటువంటి తక్కువ కాంటాక్ట్ ఫోర్స్ ఉందనుకో, సన్నగా ఉండే వైపు శీల పెట్టామనుకో, తక్కువ ఏరియా పైన ఎక్కువ ఫోర్స్ ఉపయోగిస్తాం కాబట్టి వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? సన్నగా ఉంటే ఏదైనా సరే తక్కువ ఏరియా ఉంటే ఎక్కువ ఫోర్స్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు, కొంత ఫోర్స్కి అది లోపలికి వెళ్ళిపోతుంది, ఒక్క దెబ్బకే లోపలికి వెళ్ళిపోతుంది. అదే రివర్స్లో తిప్పి కొట్టాలంటే చాలా కష్టం. పదునుగా లేకపోతే, తక్కువ ఫోర్స్ ఆఫ్ ఏరియా లేకపోతే, ఎక్కువ ఏరియా ఉంటే కష్టంగా ఉంటుంది. ఈ విధంగా చూడండి. ఐరన్ నెయిల్ని కొట్టేటప్పుడు ఎలా కొడతాం మనం? స్టిక్ లోపల ఈ కోపుగా ఉండేది లోపల వుడెన్ పైన పెడతాము, పైన వెడల్పుగా ఉండేదానిపైన హ్యామర్తో బీట్ చేస్తాం కదా.
ఈ ఏరియా పైన మనం ఉపయోగించేటటువంటి హ్యామర్తో ఉపయోగించే ఈ ఫోర్స్ని ఏమంటాము? ప్రెషర్. ఐరన్ నెయిల్ పైన ఏం ఉపయోగిస్తున్నాం? ఐరన్ నెయిల్ని వుడెన్ బాక్స్లో దింపడానికి ఏం ఉపయోగిస్తున్నాం? కొంత ప్రెషర్ అప్లై చేస్తున్నాం. కొంత ఫోర్స్ యూజ్ చేసి కొంత ప్రెషర్ ఆ నెయిల్ పైన అప్లై చేయడం ద్వారా ఆ నెయిల్ లోపలికి గుచ్చుకుంటుంది. అర్థమైందా? రైట్. నెక్స్ట్ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. ప్రెషర్ యొక్క డెఫినిషన్ ఇచ్చారు, అండర్లైన్ చేసుకోండి ఇది. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ యూనిట్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ప్రెషర్ అండ్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. దీని వరకు ఇంపార్టెంట్ పాయింట్గా అండర్లైన్ చేసుకోండి. ప్రెషర్ యొక్క డెఫినిషన్, అదేవిధంగా ప్రెషర్ ఫార్ములా. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఈ అమ్మాయికి ఒక డౌట్ వచ్చింది, దానికన్నా ముందు ఒక పాయింట్. అట్ దిస్ స్టేజ్ వీ కన్సిడర్డ్ ఓన్లీ దీస్ ఫోర్సెస్ విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఆన్ ద ఏరియా. ప్రెషర్ ఈజ్ కంప్లీటెడ్. ప్రెషర్ టు బి కంప్లీటెడ్. ఈ అమ్మాయికి ఒక పహేలీకి ఒక డౌట్ వచ్చింది. ఐ నౌ అండర్స్టాండ్ వై Porter places a round piece of cloth on his head when they have carry heavy loads. By doing this, they increases the area of contact of the load. ఇక్కడ చూడండి అబ్బాయిని చూడండి. పోర్టర్ తెలుసు కదా మీకు, మూటలు మోసేవాళ్ళు రైల్వే స్టేషన్లో కనిపిస్తూ ఉంటారు లగేజ్లు ఎత్తుకొని. ఆ పోర్టర్స్ హెవీ వెయిట్ ఎక్కువగా ఉంది అంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. అవునా? ఆ హెవీ వెయిట్ని మన తల మీద పెట్టుకున్నాం అనుకో, మన తల ఇలా ఉంటుంది. ఆ మొత్తం బరువు మొత్తం ఎక్కడ? తలపైన ఒక చిన్న భాగంలో, చిన్న ప్లేస్లో పడుతుంది. అవునా? అలా తలపైన ఒక చిన్న ప్లేస్లో పడితే చాలా నొప్పి కలుగుతుంది మనకి. ఎక్కువ ప్రెషరు తక్కువ ఏరియా పైన పడినప్పుడు నొప్పి కలుగుతుంది. ఎక్కువ ఫోర్స్ అప్లై చేయబడుతుంది, తక్కువ ఏరియా ఉంది కాబట్టి. ఇప్పుడు ఒక పెద్ద సూట్ కేసు తీసుకుని ఇలా పెట్టుకున్నాం అనుకో తలపైన, ఈ విధంగా చూపించినట్లుగా. ఈ తలపైన ఒకే చిన్న పాయింట్ దగ్గర ఆనుకుంది అనుకో, అది చాలా ఎక్కువ బరువు ఉంది. అప్పుడు ఏమవుతుంది? తల మీద బాగా నొప్పి పుడుతుంది. అవునా? మీరు పల్లెటూరులో కూడా చూసే ఉంటారు, బిందెలు ఎత్తుకునేటప్పుడు పైన ఒక గుడ్డతో క్లాత్తో రౌండ్గా చుట్టి దాని మీద పెట్టుకొని దానిపైన బిందె పెడతారు. గమనించారు? ఈ పోర్టర్స్ కూడా అదే విధంగా చేస్తారు. ఆ గుడ్డ ఎందుకు కట్టుకుంటారు? క్లాత్ అంటే రౌండ్గా, క్లాత్ ఇంత రౌండ్గా ఉంటుంది అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ని పెంచడానికి. ఎక్కువ ఏరియా పైన అది అంటుకునేలా చేస్తే తక్కువ ప్రెషర్ అప్లై అవుతుంది. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ అయితే తక్కువ ప్రెషర్ అప్లై చేయబడుతుంది. బరువు ఉన్నా సరే తలకి ఎలాంటి ప్రమాదం లేకుండా మోయగలుగుతాడు. అలా కాకుండా ఆ గుడ్డ కట్టుకోకుండా మోయడానికి ప్రయత్నం చేస్తే చాలా నొప్పిగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా నొప్పిగా ఏదైనా చూడండి, ఏదైనా ఒక మంచి ఊరికి వెళ్తా మంచి మొత్తం సూట్ కేసు సర్దుకున్న తర్వాత తల మీద పెట్టుకొని చూడండి, నొప్పిగా అనిపిస్తుంది, కాసేపు కూడా ఉంచుకోలేరు. అదే ఒక చున్నీ తీసుకొని రౌండ్గా ఇలా చుట్టి టర్బైన్ లాగా ఇలా పెట్టుకొని దానిపైన పెట్టుకోండి, ఇందాకంత నొప్పి అనిపించదు. ఏరియా ఎక్కువగా ఆ సూట్ కేసు ఎంత ఏరియాని ఆక్రమిస్తే, ఎంత ఏరియాని టచ్ చేస్తే అంత తక్కువ ఫోర్స్ అప్లై చేయబడుతుంది మన యొక్క హెడ్ పైన. అందువల్ల పోర్టర్ సామాన్లు మోసేటప్పుడు ఒక క్లాత్ని చుట్టుకొని హెడ్ పైన పెట్టుకొని ఆ హెడ్ పైన ఆ క్లాత్ పైన సామాన్లు అనేవి పెట్టుకుంటాడు. ఎందుకంటే తక్కువ ప్రెషర్ హెడ్ పైన అప్లై చేయబడుతుంది అలా చేయడం ద్వారా. రైట్? అర్థమైందా? సో దీనివల్ల మీకు ఏమర్థమైంది? ఏదైనా ఒక వెయిట్, ఒక ఫోర్స్ ఎక్కువ ఏరియా పైన అప్లై చేయబడితే తక్కువ ఫోర్స్ అప్లై చేసినట్లు అర్థం. ఇప్పుడు నువ్వు ఈ బల్ల ఉంది, ఈ బల్ల పైన చేయి ఉపయోగించి ఇలా గుద్దావనుకో, తక్కువ ప్రెషర్ ఉపయోగించావా ఎక్కువ ప్రెషర్ ఉపయోగించావా? తక్కువే ఉపయోగించావు. ఎక్కువ ఫోర్స్ ఉంది, ఎక్కువ ఏరియా ఉంది, కానీ నువ్వు ఉపయోగించిన ఫోర్స్ మాత్రం కొంత ఏరియా పైన ఉపయోగించావు. అందుకని ఫోర్స్ తక్కువగా ఉంది, బల్ల పగల్లా. అర్థమైందా? అదే ఒక చిన్న ప్యాడ్, ఒకటి పల్చటి ప్యాడ్ తీసుకొని, మందందైనా పర్లేదు, ఒక సన్నగా ఏరియా తక్కువగా ఉండేటటువంటి ప్యాడ్ తీసుకొని అటువైపు ఇటువైపు రాళ్ళు పెట్టి కుద్దు, పగిలిపోతుంది. ఇదే ఫోర్స్ కదా అప్లై చేసింది. మరి ఇది వెడల్పుగా ఉంది కాబట్టి పగలలేదు,
అది వెడల్పు తక్కువగా ఉంది కాబట్టి పగిలిపోయింది. అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉంటే ఎక్కువ ప్రెషర్ అప్లై చేయబడుతుంది ఫోర్స్ చేత. మన చెయ్యే కదా కొట్టింది కూడా, సేమ్గా కొట్టాం, సేమ్ బలంతో ఉపయోగించి కొట్టాం. ఇక్కడ మాత్రం పగలలేదు, అక్కడ మాత్రం పగిలిపోయింది. అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉంటే ఎక్కువ ప్రెషర్ అప్లై చేయబడుతుంది. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉంటే ఎక్కువ ప్రెషర్ అప్లై చేయబడుతుంది. ఎక్కువ ప్రెషర్ అప్లై చేయబడితే, ఏదైనా ఆబ్జెక్ట్ పైన ఎక్కువ ప్రెషర్ అప్లై చేయబడితే అది బ్రేక్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ గమనించండి, చూడండి. ఫ్యాక్టర్స్ ఆన్ ప్రెషర్ డిపెండ్స్. ప్రెషర్ ఏ ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి? ప్రెషర్ అనేది ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఫోర్స్ పైన, ఏరియా పైన డిపెండ్ అవుతుంది. ఫోర్స్ ఎక్కువగా ఉంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఒకసారి చూడండి, ఇట్లా ఉంది. ఫోర్స్ ఏరియా ఎక్కువగా ఉంది, ఫోర్స్ తక్కువగా ఉంది అనుకుందాం. అప్పుడేమవుతుంది? ప్రెషర్ కూడా తక్కువగా ఉంది. ఏరియా ఎక్కువ ఉంది, ఫోర్స్ తక్కువ ఉంది, అప్పుడు ప్రెషర్ కూడా తక్కువగా ఉంది. అదే ఏరియా తక్కువ ఉంది, ఫోర్స్ ఎక్కువ ఉంది, ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ ఈ రెండిటి అంశాలపైన ఏరియా ఎక్కువగా ఉంటే ప్రెషర్ తక్కువగా ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, చూడండి ఇక్కడ, ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. పి అంటే ప్రెషర్, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఏరియా ఎక్కువగా ఉంటే ప్రెషర్ తక్కువగా ఉంటుంది, ఏరియా ఎక్కువగా ఉంటే ప్రెషర్ తక్కువగా ఉంటుంది, ఏరియా తక్కువగా ఉంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. రెండు రివర్స్లో ఉంటాయి కాబట్టి రివర్స్లో ఉన్న వాటిని ఎలా పిలుస్తారు? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటారు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది, ఇంకోటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. ఎక్కువ ఏరియా ఉంటే తక్కువ ప్రెషర్, తక్కువ ఏరియా ఉంటే ఎక్కువ ప్రెషర్. రెండోది ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఫోర్స్ ఎక్కువగా ఉంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక శీల తీసుకొని ఊరికలా కొట్టావు, తక్కువ ఫోర్స్ ఉపయోగించి, లోపలికి వెళ్ళిద్దా? గట్టిగా ఎక్కువ ఫోర్స్ ఉపయోగించి కొట్టావు. కాబట్టి ఫోర్స్ తక్కువగా ఉంటే దానిపైన అప్లై చేయబడుతున్న ప్రెషర్ కూడా తక్కువగా ఉంటుంది. ఫోర్స్ ఎక్కువగా ఉంటే దానిపైన అప్లై చేయబడుతున్న ప్రెషర్ కూడా, ఎంత గట్టిగా కొడితే అంత ఎక్కువ ప్రెషర్ అప్లై చేయబడుతుంది దానిపైన. ఓకేనా? సో ఫోర్స్ మరియు ఏరియా ఇవి రెండు కూడా డిపెండెంట్స్. ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఫోర్స్ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, ఫోర్స్ డిక్రీజ్ అయితే ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. ఏరియా అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఏరియా ఇంక్రీజ్ అయితే ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది, ఏరియా డిక్రీజ్ అయితే ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు కూడా మీ పెన్ తీసుకొని పెన్ ముక్కు వైపు మీ వేలు పెట్టి గుచ్చండి, నొప్పి అనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ ఏరియా ఉంది, ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నాం. అలా కాకుండా వెనక్కి తిప్పి చేతి మీద గుచ్చండి, అంత ఎక్కువ గుచ్చుకోదు, ఎందుకంటే ఏరియా ఎక్కువగా ఉంది. సో ఏరియా తక్కువ ఉంటే ఎక్కువ ప్రెషర్ అప్లై చేయబడింది హ్యాండ్ పైన, ఏరియా ఎక్కువ ఉంటే తక్కువ ప్రెషర్ అప్లై చేయబడింది కంపేర్ట్లీ. ఓకేనా, ఇది కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సో మొత్తం మీద ప్రెషర్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ బై ఏరియా. యూనిట్స్ వచ్చేటప్పటికే పాస్కల్స్ అంటారు. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ప్రెషర్ వచ్చేటప్పటికి యూనిట్స్ ఏంటి? పాస్కల్. ఇది సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో యూనిట్స్ ఆఫ్ ప్రెషర్ వచ్చేటప్పటికే పాస్కల్. 1 పాస్కల్ ఇస్ ఈక్వల్ టు 1 న్యూటన్ బై 1 స్క్వేర్ మీటర్. 1 పాస్కల్ ఇస్ ఈక్వల్ టు 1 న్యూటన్ బై 1 స్క్వేర్ మీటర్. 1 Pascal is the 1 Newton force applied by 1 meter area, 1 square meter of area. ఒక స్క్వేర్ మీటర్ ఆఫ్ ఏరియాలో 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేయబడితే అక్కడ 1 పాస్కల్ ప్రెషర్ ఉంది అని అర్థం. మళ్ళీ ఒకసారి చూడండి, 1 మీటర్ ఏరియాలో 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేయబడితే, 1 మీటర్ ఏరియాలో 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేయబడితే అక్కడ 1 పాస్కల్ ప్రెషర్ అప్లై చేయబడినట్లు. అర్థమైందా? 1 యూనిట్ ఏరియాలో 1 యూనిట్ ఫోర్స్ అప్లై చేయబడితే 1 పాస్కల్ ప్రెషర్ అక్కడ అప్లై చేయబడినట్లుగా మనం. ఎప్పుడు కూడా ప్రెషర్ ఫోర్స్ని మనం పర్పెండిక్యులర్గా అప్లై చేస్తాం ఏరియా పైన, అప్పుడే ప్రెషర్ ఎక్కువ అప్లై చేయబడుతుంది. పక్కని
పక్క నుంచి అప్లై చేసామనుకో అంత ఎఫెక్టివ్గా ఉండదు, ప్రెజర్ ఎక్కువగా పడదు. పైనుంచి నెడుతుంటే ఎక్కువ ప్రెజర్. టెక్స్ట్ బుక్లో ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇప్పుడు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ గమనించినట్లయితే we can explain now why shoulder. ఇక్కడ ఒక చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్. లార్జర్ ద ప్రెషర్ చెప్పాను కదా, ఏరియా ఎక్కువగా ఉంటే ప్రెషర్ తక్కువగా ఉంటుంది. ఏరియా తక్కువగా స్మాలర్ ద ప్రెషర్, హయ్యర్ ద లార్జర్ ద ప్రెషర్. స్మాలర్ ద ఏరియా, అండర్లైన్ చేసుకోండి అది, స్మాలర్ ద ఏరియా లార్జర్ ద ప్రెషర్. స్మాలర్ ద ఏరియా లార్జర్ ద ప్రెషర్. హెడ్ పైన అందుకే పెట్టుకుంటారు. అదేవిధంగా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా, మనము షోల్డర్ స్ట్రాప్స్, మన బ్యాగ్స్కి షోల్డర్ స్ట్రాప్స్ ఉంటాయి. సన్నగా ఉండే స్ట్రాప్స్ తగిలించుకున్నాం అనుకో, బాగా బరువు, బాగా ఎక్కువ వెయిట్ వేసాము ఆ బ్యాగ్లో, చాలా బుక్స్ అవి ఉన్నాయి. ఈ తగిలించుకునే హోల్డర్ సన్నగా ఉందనుకో, తక్కువ ఏరియా ఉందనుకో, తగిలించుకునేది సన్నగా ఉందనుకో, అంత వెడల్పు లేకుండా సన్నగా ఉందనుకో, సన్నగా ఉంటే నీకు ఇక్కడ నొప్పి కలుగుతుంది. సన్నగా ఉంటే మనం తగిలించుకునేటటువంటి స్ట్రాప్ ఎక్కువ ఏరియా లేకపోతే, తక్కువ ఏరియా ఉంటే, మీరు ఎప్పుడైనా సన్న స్ట్రాప్ ఉన్న దానిపైన బాగా హెవీ లోడ్ వేసి తగిలించుకోండి, చాలా నొప్పిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏరియా తక్కువ ఉంది, ఎక్కువ ప్రెషర్ అప్లై చేయబడుతుంది భుజాల పైన, అందువల్ల భుజం నొప్పి కలుగుతుంది. అలా కాకుండా స్ట్రాప్ కొంచెం వెడల్పుగా ఉందనుకో, ఎక్కువ ఏరియా ఉందనుకో, నువ్వు బరువు వేసినా కూడా ఏరియా ఎక్కువగా ఉంది కాబట్టి అంత నొప్పిగా అనిపించదు, ప్రెషర్ అంత ఎక్కువగా పడదు షోల్డర్స్ పైన. సో ఏరియా ఎక్కువ ఉంటే తక్కువ ప్రెషర్ అప్లై చేయబడుతుంది, ఏరియా తక్కువ ఉంటే ఎక్కువ ప్రెషర్ అప్లై చేయబడుతుంది. ఈ ఎగ్జాంపుల్ ద్వారా కూడా మనం తెలుసుకున్నామా? వెరీ గుడ్. నెక్స్ట్, డూ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఆల్సో ఎగ్జర్టెడ్ ప్రెషర్. ఇప్పటి వరకు మనము ఆబ్జెక్ట్స్ గట్టిగా ఉండేవి, బ్యాగులు కానీ, సామాన్లు కానీ, ఐరన్ నెయిల్ కానీ, ఇలాంటి గట్టిగా ఉండేటటువంటి సాలిడ్ ఆబ్జెక్ట్స్ పైనే మనం ప్రెషర్ అప్లై చేసాం. మరి లిక్విడ్స్, గ్యాసెస్ కూడా ప్రెషర్ అప్లై చేయబడతాయా? అవి కూడా ప్రెషర్ని అప్లై చేస్తాం, వాటిలో కూడా ప్రెషర్ ఉంటుందా? వాటిపైన కూడా మనం ప్రెషర్ అప్లై చేయవచ్చా అనే దాని గురించి కూడా ఒకసారి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో 1.9 ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అనేటటువంటి టాపిక్ని కొన్ని యాక్టివిటీస్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, రైట్.